చెప్పలేదు కదన్నా ఆ ఊర్లోకి రాకూడదని ఏం లేదన్నా రాలేదన్నా మీటింగ్ టైమింగ్ 11:30 to 1:30 అన్నా. అంతకు ముందు ఊర్లోకి రాకూడదని ఎక్కడ కోర్టు ఆర్డర్ లేదన్నా. విలేజ్ లోకి వెళ్ళకూడదని చెప్పి నాకేం ఎక్కడ రిస్ట్రిక్షన్స్ రాయలేదు. చూపించండి. విలేజ్ లోకి 11:30కి వెళ్ళాలని ఎక్కడ ఉందన్నా? మీటింగ్ అన్నా, మీటింగ్ టైమింగ్ అన్నా. అది మీటింగ్ అంటేనే అదే కదా సార్. మీటింగ్ అదే అంటే విలేజ్ లోకి వెళ్ళకూడదని లేదు కదా అక్కడ. మీటింగ్ ముందు వెళ్ళకూడదని ఏం లేదు కదా. నాకు ఒక రోజు ముందు కూడా వెళ్ళి కూర్చోవచ్చు నేను మీ ఊర్లో. దానికి నాకు అట్లే మరి రిస్ట్రిక్షన్స్ ఏముంది? మీటింగ్ ఇచ్చిన టైం ప్రకారం మీటింగ్ కి 11:30 to 1:30 అన్నా. గ్రామంలోకి వెళ్ళకూడదు, గుడికి వెళ్ళకూడదు అని నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ చెప్పలేదండి. ఇంట్లో గుడికి అని చెప్పి రాయలేదు కదా సార్. గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలా? మరి రాయలేదు కాదు. అంటే గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ పెట్టాలా అని కాదు. ఇంట్లో ఇప్పుడు ఇక్కడ మీటింగ్ గురించే నేను పర్మిషన్ తీసుకున్నానన్నా. గుడికి వెళ్ళడానికి పర్మిషన్ అడగలేదు. ఒకవేళ మీరు అది చెప్పండి, గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ కావాలని చెప్పండి. నేను నెక్స్ట్ టైం అదే తీసుకుంటాను. ఇంట్లో రాయలేదు కదా సార్. అది అడిగితే కదా. ఇప్పుడు గుడికి వెళ్ళేది కూడా మీరు ఇప్పుడు చెప్తున్నారు. గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ లేదని మీరు అంటున్నారు కదా. గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కావాలని చెప్పి మీరు చెప్పండి. డెఫినెట్ గా నేను అదే విధంగా నేను ఇంతకు నెక్స్ట్ టైం గుడికి వెళ్ళడానికి కూడా తీసుకుంటాను. మీటింగ్ గురించి మాత్రమే హైకోర్టులో అడిగిందన్నా, విజిట్స్ గురించి కాదన్నా. ఓన్లీ మీటింగ్ గురించి మీరు మాట్లాడండి. కావాలంటే మీ లీగల్ టీమ్ తో మాట్లాడండి. మీరు ఇక్కడ నన్ను రోడ్డు మీద నిలబెట్టి ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నా. ఇది ఓన్లీ మీటింగ్ రిలేటెడ్ అన్న. ఎక్కడుందన్నా? ముందు రాకూడదని ఎక్కడన్నా చూపించండి. ముందు రాకూడదని ఎక్కడన్నా చూపించండి అన్న. మీటింగ్ టైం ఇచ్చారు ఒకటి. రెండోది ముందు రాకూడదని లేదు. ముందు వచ్చి గుడి కార్యక్రమాలు చూసుకొని కనీసం మీటింగ్ అటెండ్ అయ్యే అవకాశం ఉంది ఇవ్వాలి కదా. అందుకే అంటున్నారన్న. ఇప్పుడు గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ కావాలా? ఇప్పుడు మెన్షన్ చేయాలంటే నేను అడగలేదు కదా. గుడికి వెళ్ళడానికి కూడా నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడగలేదు కదా. అక్కడ చేసే కార్యక్రమాలు ఇవ్వాలి కదా. మీటింగ్ కేవలం మీటింగ్ మాత్రమే కాబట్టి ఆ కరేడ్ లో మీరు చేసే యాక్టివిటీస్ దాని గురించి ఏం యాక్టివిటీస్ అన్నా? గుడికి వెళ్ళడం కూడా యాక్టివిటీనేనా? ఏదైనా కానీ గుడికి వెళ్ళడం కూడా యాక్టివిటీనేనా? ఏదైనా కానీ సార్. ఎంత దారుణమో చెప్పండి అన్న. ఎంత దారుణం అన్నా. కలవాలంటే దాంట్లో ఎంత అన్యాయం చెప్పండి. గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ లేదని మీరు అడుగుతున్నారు. గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ లేదంటున్నారు. దాంట్లో మెన్షన్ చేసుకోవాలి కదా. అదే అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా. మీరు రిటర్న్ గా ఇవ్వండి. ఇంతకు ముందు నోటీస్ ఇచ్చారు నాకు. ఇక్కడ మీటింగ్ పెట్టడానికి పర్మిషన్ లేదు అని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి నేను కోర్టుకి వెళ్ళాను. ఇప్పుడు మీరు ఇదే రిటర్న్ గా గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కావాలని చెప్పి నేను కోర్టు నుండి తెచ్చుకుంటాను. పర్మిషన్ కాదు సార్. మరి లేదంటున్నారు కదా మీరు. ఆర్డర్ లో ఎందుకు ఉంటుందండి? గుడికి వెళ్ళడానికి లేదా ఇంకోటి వెళ్ళడానికి మనుషులతో మాట్లాడడానికి పర్మిషన్లు అని నేను అడగలేదు కదా. మరి అంతే అడగాలి కదా సార్. ఏదైనా గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ అడగాలన్నా? అది కాదు సార్. విలేజ్ లో ఈ యాక్టివిటీస్ ఏం చేయాలి? ఇది యాక్టివిటీ ఎందుకు? గుడికి నేను దండం పెట్టుకునే హక్కు కూడా నాకు లేదా? అది కాదు సార్. గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునే హక్కు కూడా నాకు లేదా సార్? అది మీరు అది చెప్పండి అన్న. ఇప్పుడు నేను టెంపుల్ కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునే హక్కు నాకుందా లేదా చెప్పండి అన్న. ఎందుకు లేదని కదా సార్ చెప్పింది. విలేజ్ కి లేదని కాబట్టి నేను కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నాను. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళే హక్కు లేదని చెప్పండి, మళ్ళీ కోర్టు పర్మిషన్ తెచ్చుకుంటాను. ఉన్నాయి కాబట్టి దాని మీద అడిగాము సార్. గుడిలో నేను ఇష్యూ చేయడానికి కాదన్న. దేవుడికి దండం పెట్టుకునే హక్కు నాకుందా లేదా? దానికి కోర్టు పర్మిషన్ కావాలా? ఎంత అన్యాయం చెప్పండి. మరి ఇంత ప్రశాంతంగా ఇప్పుడు మీ వాళ్ళందరూ ఉన్నారు, మీ టీం ఉన్నారు, నాతో పాటు 15 మందికి మించి రాకూడదన్నారు, 6 కార్లకు మించి రాకూడదు. అవన్నీ కూడా నేను యాజ్ పర్ ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో దాన్ని నేను ఫాలో అవుతున్నాను. గుడికి నాయకత్వం
చెప్తారు. అందరికీ దేవుడు ఉన్నాడు. మీ భూములు ఎక్కడికి, మీ ఊరు ఎక్కడికి కన్న ముందు పోలీసులు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏం కాదు, నా కొడుకులు మమ్మల్ని చల్లాడుతున్నారన్నా, ఏం కాదు. మేము బతకలేమన్నా, మొన్న నైట్ చదువుకున్న పిల్లలు అదే మాట చెప్పాను, ఈ రోజు అదే మాట చెప్పాను. మీకు అండగా ఉంటాను. మీ ఊరు ఎక్కడికి పోదు, మీ గ్రామము ఎక్కడికి పోదు, ఎక్కడికి పోదు. ఏమి కాదు, ఏమి కాదు, ఏమి కాదు. ముందు పండి, ముందు పండి. ఏమి కాదు. రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. जय बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो।
ప్రచనాజితకం సహమానమగ్రమగ్రీకం. అందరికి అమ్మవారు ఉన్నారు, స్వామి ఉన్నారు, మీ గ్రామ దేవతలు ఉన్నారు, మీ చుట్టూ దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ మీ టైం అవుతుంది. నిలిపేందుకు అయిపోయి ఎక్కడికి పోదమ్మా, ఎక్కడికి పోదు, మీ ఊరు ఎక్కడికి పోదు. దీనంతటికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది. దీనంతటికీ సమాధానము చెప్పే రోజు వస్తుంది. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా దానికి 10 రెట్లు సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం సార్ అసలుకి ప్రజల కోసం ఉన్నారు, ఎవరి కోసం ఉన్నారు సార్ పోలీసులు? అసలు మేము మా బాధలు ఏ క్లాస్ అమ్మా? ఈరోజు హాలిడేనా? ఎక్కడ, ఏ స్కూల్? కరేడ్ హై స్కూల్. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీకు ఏ అన్యాయము జరగదు, మీకేమీ జరగదు. నేనున్నాను, ఈ గ్రామ దేవతలు ఉన్నారు, ఎవ్వరు ఏమి చేయలేరు. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా నిలబడండి. రైట్ అమ్మా, జాగ్రత్త అమ్మా. క్లారిటీ వచ్చింది. వాళ్ళు బర్రెలకి గుడ్లకి అంటే మేము చేసుకోవడం కదా,
గొర్రెలు బర్రెలు మొత్తానికి గొర్రెలు బర్రెలు తిరిగేది అనుకోండి. ఇప్పుడు పంచాయతీ నుంచి మండలం దాకా అంతా వాళ్ళ పెద్ద వాళ్ళు వెళ్దాం రైట్ అన్న రైట్